హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అయితే స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇండియన్ సినిమా రికార్డులన్నీ జాగ్రత్త అనే సోషల్ మీడియాలో ట్యాగ్ అయితే మొదలైంది. దేవర పార్ట్ 2 ఎప్పుడు రాబోతుంది? ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది? 2026 సంక్రాంతికి జనవరి 9 ఎప్పుడు వస్తుందని అభిమానులు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మొదటి అడుగు అయితే పడ్డది. రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ అయితే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది. అప్పుడే సోషల్ మీడియాలో ట్యాగ్ అయితే మొదలైంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్ని రికార్డులు ఉన్నా అన్ని గల్లంత అయిపోతాయి. ఇక రికార్డులన్నీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రానంత వరకే అనే మాటలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఈ కాంబినేషన్కున్న క్రేజే వేరు, ఈ కాంబినేషన్కున్న బజే వేరు. ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుందో 2026 జనవరి 9వ తారీఖు నాడు చూడబోతాం. ప్రశాంత్ నీల్ సాలార్ కానీ కేజీఎఫ్ కానీ ఎంత గొప్పగా తెరకెక్కించాడో, ప్రజెంట్ తను చేస్తున్న మూవీ తన అభిమాన హీరో, తనకెంతో ఇష్టమైన హీరో, తన వ్యక్తిగతంగా ఎన్టీఆర్ను ఎంతో గొప్పగా అభిమానించే హీరో. అలాంటప్పుడు కథ విషయంలో కానీ, ఎలివేషన్ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ విషయంలో కానీ ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. తన అభిమాన హీరోతో తీస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. అవుట్పుట్ మాత్రం మామూలుగా ఉండదు. ప్రశాంత్ నీల్ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఏ మాత్రం తగ్గలేదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ హీరోతో పనిచేయబోతున్నాను నెక్స్ట్ అని. అంటే ఎన్టీఆర్ని ఎంత గొప్పగా ఎలివేషన్ షాట్స్ ఎంత బ్రహ్మాండంగా ఉండబోతుంది అనే దానికి ఉదాహరణ. ఇక మైత్రి మూవీ సంస్థ కానీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇండియాలో ఈ సినిమా రిలీజ్ డేట్కు ఎన్ని రికార్డులు ఉంటావో అన్ని ఎగిరిపోయేటట్టు మైత్రి మూవీస్ అయితే ప్లాన్ చేస్తుంది. నాకు తెలిసి ఇప్పటి నుంచే ఈ సినిమా బజ్ మాత్రం మాస్లో మాత్రం బీవత్సం, ఒక సునామీలా ఉంటుంది ఈ సినిమా రిలీజ్ టైంకి అయితే. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ని ఎంత గొప్పగా అభిమానిస్తాడో మాటల్లో చెప్పలేం. అంత ఇష్టం, అంత అభిమాన హీరో దొరికినప్పుడు దాని అవుట్పుట్ ఎవరు తట్టుకోలేరు. ఇంకా రికార్డులన్నీ ఏవి తట్టుకోలేవు. 100% నెక్స్ట్ ఇయర్ జనవరి 9న అదే జరగబోతుంది. ఇంకా ప్రజెంట్ అయితే ఇండియాలో రాజమౌళి తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నాడు డైరెక్టర్గా. హీరోను గొప్పగా ఎలివేట్ చేయాలంటే రాజమౌళిని మించిపోయిన క్రేజ్ అయితే ప్రశాంత్ నీల్. అలాంటి బజ్ అయితే ఉంది, తన క్రేజ్ అయితే ఉంది. ఇక వెయిటింగ్. నిన్నటి నుంచే రామోజీ ఫిలిం సిటీలో పులి వేటకు సిద్ధమైంది. రికార్డులన్నీ జాగ్రత్త బాబు అని ఇవే మాటలు వినపడుతున్నాయి. ఇక అభిమానులకైతే పండుగ రోజు మెల్లమెల్లగా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇక దేవర పార్ట్ 2 100% 2026లోనే రాబోతుంది. దసరా టైంకు రాబోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే పక్కగా మనకైతే వినపడుతుంది. శ్రీకాంత్ ఇంటర్వ్యూ చూసినా కానీ ఫిలిం సర్కిల్లో 100% కొరటాల శివ వేరే మూవీ ఏది ప్లాన్ చేయట్లేదు. ప్రశాంత్ నీల్ మూవీ డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవర పార్ట్ 2లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. ఇంకా నిల్సన్ మూవీ, ఇంకో మూవీ అని ఏదో రకరకాల వినపడుతున్నాయి. లేదు, ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత డైరెక్ట్ దేవర పార్ట్ 2లోనే ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నాడు. అది కూడా మళ్ళీ దసరా టైంకి రాబోతుంది 100%. ఈసారి దేవర జస్ట్ 550 కోట్లతోటే ఆగిపోయింది. నెక్స్ట్ కొరటాల శివ వేసే స్టెప్పు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, క్లైమాక్స్లో కథ ట్విస్ట్ కానీ, ఎమోషన్ కానీ నెక్స్ట్ రేంజ్. ఇంకా బాహుబలి తాత ఉండబోతుంది ఆ రేంజ్లో అంటట్టు ప్లాన్ చేశాడంట కొరటాల శివ. ప్రజెంట్ మనకి ఎక్కడెక్కడ దేవర పార్ట్ 1లో మైనస్ అని ఎక్కడ అనిపించినవో అవన్నీ ప్లస్లుగా మార్చుకొని డబుల్ ట్రిబుల్ బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్లో రెండో భాగం తెలుసు, బాహుబలి 2 పుష్ప 2 అంతకు మించనే రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడంట కొరటాల శివ. వేరే హీరో దగ్గరికి వేరే స్క్రిప్ట్ అనేది ఏం లేదు. దేవర పార్ట్ 2నే వర్క్ చేస్తున్నాడంట. అందరు ఇంకా దేవర పార్ట్ 2 ఉండొచ్చా లేకపోవచ్చా అంటున్నారు. లేదు, ఎన్టీఆర్ అన్న కూడా ఓన్లీ ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవర 2కే కేటాయించాడంట. డేట్స్ అయితే నెక్స్ట్ ఇయర్ పక్కా ఉండబోతుంది. ఇక మన తరపు నుంచి అయితే ఎన్టీఆర్ అన్నకు గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ప్రతి వీడియోలో రాబోతుంది. ఎందుకంటే రామ్ చరణ్కి వచ్చింది, ఎన్టీఆర్కి వచ్చింది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఎన్టీఆర్ అన్నప్పుడు తారకరత్న చనిపోయిన టైంలో ఇక్కడ ఉండడం, రామ్ చరణ్ వెళ్ళి ముందే అవార్డు తీసుకోవడం, తర్వాత ఎన్టీఆర్ వెళ్ళి సైలెంట్గా అవార్డు తీసుకొని రావడం, మళ్ళీ వాళ్ళు ర్యాంకు ప్రకటించారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వచ్చిన విజేతలకు ర్యాంకు ప్రకటిస్తే ఎన్టీఆర్కే నెంబర్ 1 ర్యాంకు ప్రకటించిండ్రు. గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ ఎన్టీఆర్కి ఉంటుంది, రామ్ చరణ్కు సెకండ్ ర్యాంక్ ఉంటుంది. టోటల్గా అక్కడ వచ్చిన వాళ్ళకు 5 మందిలో 5 నెంబర్స్లో ఎన్టీఆర్దే ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. కానీ ఎన్టీఆర్ అనేది ఆ గోల్డెన్ గ్లోబల్ అవార్డు అనేది ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు పెద్ద పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ అవార్డు వచ్చిన తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్నాడు. కానీ ఎన్టీఆర్ అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ అవార్డులని పెద్దగా ఎంకరేజ్ చేయడు. ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలే చాలు ఆయన క్రేజ్ అనేది. కానీ మన తరపు నుంచి అయితే గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్, ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు నెంబర్ 1 ఎన్టీఆర్ఏ కాబట్టి మన తరపు నుంచి మనం ఇద్దాం. ప్రతి ఒక్కరు కామెంట్ రాసేదవుడు అందరికీ రీచ్ అయ్యేటట్టు గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.